ఆర్టీకి న్యూస్ సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి నమస్కారం। ఈ రోజు మేము ఒక కొత్త టాపిక్ తో మీ ముందరికి రాబోతున్నాం। ఎట్లున్నది ఏడాది పాలన? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి సంవత్సరం। ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి పాలన, ముఖ్యంగా మన పాలమూరులో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పాలన ఎలా ఉందనేది ప్రజలతో వారి అభిప్రాయం తెలుసుకుంటున్నాం। కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలు అమలయ్యాయా? నిరుద్యోగ నిర్మూలన సాధ్యమైందా? ప్రజలకు నాణ్యమైన విద్య వైద్యం పుష్కలంగా అందుతుందా? రైతులు నిజంగా పండుగలు చేసుకుంటున్నారా? ఉద్యోగులకు సమయానికి అంటే 1వ తేదీన సాలరీస్ పడుతున్నాయా? వృద్ధులకు పెన్షనర్స్ కు సమయానికి పెన్షన్ వస్తుందా? మహిళలు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారా? మొత్తానికి ఓవరాల్ గా ప్రజలు గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎలా ఉన్నారు, ప్రస్తుతం సంవత్సరమైన కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా ఉన్నారు, అంటే వాళ్ళు సాటిస్ఫై ఉన్నారా లేదా అనే విషయం పైన ఆర్టీకి న్యూస్ వేదికగా మేము ఒక సర్వే నిర్వహిస్తున్నాం। అయితే ఈ సర్వేలో శాంపుల్స్ గా మేము యువకులను, మధ్య వయస్సు వాళ్ళని, వృద్ధులను, అదేవిధంగా జెండర్ పరంగా చూస్తే మహిళలు, పురుషులు, ఉద్యోగులను, నిరుద్యోగులను, అదేవిధంగా ప్రైవేటు ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారిని, పెన్షనర్స్ ని, ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్, అదేవిధంగా ముఖ్యంగా మహబూబ్ నగర్ రూరల్, మహబూబ్ అర్బన్, హన్వాడ మండలంలోని క్షేత్రస్థాయిలో పార్టీలకు అతీతంగా ప్రజలను కలిసి నిక్కచ్చికంగా పారదర్శకంగా సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్ ని ఆర్టీకి న్యూస్ వేదిక ద్వారా నిర్భయంగా నిర్మోహమాటంగా మీ ముందుకు ఉంచబోతున్నాం। తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ సంవత్సరం అవుతుంది। అయితే ఈ ఏడాది పాలన పైన మీ అభిప్రాయం, ముఖ్యంగా పాలమూరులో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పాలన పైన మీ అభిప్రాయం? ఇక్కడ నేను చదువుకున్న వ్యక్తిగా మాట్లాడాలంటే ఒకటి విద్యా వ్యవస్థ పైన మాట్లాడొచ్చు। మన తెలంగాణలో ముఖ్యంగా విద్య అనేది ప్రైవేట్ పరమైంది। దాన్ని కంట్రోల్ చేయడంలో ఏ గవర్నమెంట్ అయినా ఫెయిల్ అవుతుంది। ఎందుకంటే అసలు విద్య ఎవరికి అందాలి? పేదవాళ్ళకి కరెక్ట్ విద్య అందాలి। విద్య అంతేనే వాళ్ళు మంచి పొజిషన్కి రావడానికి అవకాశం ఉంటుంది। వాళ్ళు మంచి అంటే గవర్నమెంట్ ఉద్యోగమే కాకుండా ప్రతి దాంట్లో కూడా రావాలన్నప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలకే పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నాయి గవర్నమెంట్లన్నీ కూడా। మొత్తం భారతదేశంలో ఎంత పర్సెంటేజ్? ఓన్లీ 1% గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి। 99% ప్రైవేట్ ఉద్యోగాలపైనే డిపెండ్ కావాలి। అట్లాంటి వాళ్ళని తయారు చేసే ప్రయత్నం ఏ గవర్నమెంట్ చేయడం లేదు। మహబూబ్ నగర్ లో చూసుకుంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇప్పటికీ అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులకు దృశ్య రూపంలో ఏదైనా ఒకటి సబ్జెక్ట్ చెప్తే అర్థమవుతుందని డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ అని ఆయన ఓన్ ఫండ్ ద్వారా చేస్తున్నారు, అంటే సొంత నిధులతో। అదేవిధంగా ఇంటర్ చదివిన వాళ్ళకు బీటెక్ కానీ లేకపోతే మెడిసిన్ కొట్టాలంటే ప్రైవేట్ దాంట్లో అంటే ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి డబ్బులు పెట్టి కష్టమవుతుందని ఆయన సొంత నిధులతోని కోచింగ్ ఇప్పిస్తున్నాం మహబూబ్ నగర్లో। అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ అంటే ఎవరైతే గృహిణులు కానీ లేకపోతే ఎవరైనా డ్రాప్ అవుట్ వాళ్ళు స్టూడెంట్స్ ఉంటే కూడా వాళ్ళు వాళ్ళ కళపైన నిలబడే విధంగా నవరత్నాలను ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇప్పిస్తున్నారు। సో ఇట్లాంటివి కూడా చేస్తున్నారు కదా, అంటే స్టిల్ ఇంకా అంటే ఎడ్యుకేషన్ పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అని అనిపిస్తుంది కదా, మీరేమంటారు? ఇవన్నీ ప్రదర్శనకు పరిమితమవుతున్నాయి అనుకుంటా నేను। ఎందుకంటే నిజమే, కరెక్ట్, ఆయన చేసేది మంచిదే। ఇప్పుడు ఐఐటి నీట్ అనేది ఓన్లీ ఎందుకు కార్పొరేట్ కళాశాలలో ఎందుకు ఉండాలి? గవర్నమెంట్ కళాశాలలో ఉండాలి। మనం ఒకవేళ కంపేర్ చేసుకుంటే ఓన్లీ ఎంఎస్సి చేసిన వాళ్ళే లెక్చరర్ ఉంటారు ఇక్కడ, అక్కడ పిహెచ్డి చేసిన వాళ్ళు, సీనియారిటీ ఉన్న వాళ్ళు ఉంటారు లెక్చరర్స్గా। ఉన్నప్పటికీ కూడా అక్కడ సీట్ రావడం లేదు గవర్నమెంట్లో। దాన్ని బలోపేతం చేయడం చాలా మంచిది। ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే ఇవి చేస్తున్నారో ఐఐటి నీట్ అని, నేను కూడా పేపర్లో చూశాను, కోచింగ్ ఇస్తామని, మంచి ఆలోచన। కానీ దాన్ని బాగా బలోపేతం చేయాలి, మంచి టీచర్లను తీసుకురండి। అందరు డబ్బుల కొరకు ఆలోచన చేయకండి। ఇప్పుడు కొంతమంది టీచర్స్ ఉంటారు ఫ్రీగా చెప్పడానికి కూడా ముందుకు వస్తారు। ఫర్ ఎగ్జాంపుల్ నేను కెమిస్ట్రీ అనుకోండి, నన్ను అడగండి, నేను ఫ్రీగా చెప్తాను, కావాలిస్తే నన్ను కన్సల్ట్ కమ్మనండి, ఫ్రీగా చెప్తాం, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇద్దాం। ఇచ్చి పల్లెటూరు పిల్లల్ని ఒకవేళ మీరు బయటకు తీసుకెళ్ళాలనుకోండి, విలువలు డెవలప్ అవుతాయి నా ఆలోచన అయితే। అంతవరకు ఈ విలువలు అనేవి డెవలప్ కావు। ఎక్కడ నాది 32 సంవత్సరాల ఎడ్యుకేషన్ ఫీల్డ్లో నేను చూస్తున్నా కదా, విద్యార్థులు ఎక్కడైతే పల్లెటూరు నుంచి వస్తున్నారు చూడండి, వాళ్ళకు టీచర్ అంటే రెస్పెక్ట్, దేశం అంటే రెస్పెక్ట్ ఉంటుంది। అదే డబ్బులున్న వాళ్ళని చూస్తున్నాం మేము, వాడు రెస్పెక్ట్ ఇవ్వడు, వాడి ఇంట్లోనే రెస్పెక్ట్ ఇవ్వడు, మనకేమి ఇస్తాడు? కాబట్టి ఆ పల్లెటూరులో ఉన్న పిల్లలను బయటికి తీసుకురావాలి, వాళ్ళని మంచి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తయారు చేస్తే భారతదేశం అత్యున్నత స్థానానికి చేరుకుంటుంది। ఒకవేళ శ్రీనివాసరెడ్డి గారు అట్లాంటివి చేస్తున్నారంటే ఆయనను హర్షించాల్సిందే। కానీ నేను అబ్జర్వ్ చేసినంత వరకు ప్రజలతో ఎక్కువ మమైకం అవుతలేరు అనిపిస్తుంది శ్రీనివాసరెడ్డి గారు, అదైతే కనిపిస్తుంది। ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ గారు ఎక్కువ ప్రజలతో మమైకం అయ్యేది, ఇది తగ్గిపోయింది అనిపించింది। ఇప్పుడు మా కాలనీలో చూస్తున్నాం, నేను ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలే। అదే శ్రీనివాస్ గౌడ్ గారు ఒక 10 సార్లు కనిపించుంటారు హౌసింగ్ బోర్డు కాలనీలో। అంటే మనం ఏం చేయాలంటే కొంచెం
ప్రజలతో మమైకమైకుంటూ ప్రజల్లో భరోసా కల్పించాలి. కల్పిస్తే అందరు నమ్ముతారండి కంపల్సరీగా. నమ్మే ఓటేసినాం కదా మేము కూడా. శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే ఆలోచన ఉందో చాలా మంచి ఆలోచన, విద్యాపరంగా నేను చెప్పేది. తెలంగాణలో మనకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ సంవత్సరం అయింది. అయితే ఈ సంవత్సరంలో ఈ కాంగ్రెస్ పాలన ఎట్లుంది? కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉంది. మనకు ఏంది ఇప్పుడు రైతు బంధు అంటే తర్వాత వేస్తాడేమో, కానీ ఇప్పుడు రుణమాఫీ వచ్చింది 2 లక్షల వరకు. 2 లక్షల వరకు వస్తే ఇప్పుడు మాకు రైతులకు 2 లక్షలు మాఫీ అయినాయంటే 2 లక్షలు మళ్ళీ తీసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు యథావిధిగా పంటకు దానికి దీనికి మాకు మంచిగా నడుస్తున్నది. పరిపాలన మాత్రము ఎన్ఎం శ్రీనివాసరెడ్డిది, రేవంత్ రెడ్డిది బాగుంది. ఇంతకుముందు 10 ఏళ్ళు మనము ఇక్కడ మహబూబ్ నగర్లో శ్రీనివాస్ గౌడ్ పరిపాలన చూసాం. ఇప్పుడు సంవత్సరమే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పరిపాలన చూస్తున్నారు. ఇద్దరిట్లా ఎవరి పాలన మంచిగా ఉంది అనిపిస్తుంది? మాకైతే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో మంచిగా అనిపిస్తుంది. ఎందుకు? ఒక దైవజన్యం లేదు, అంత ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది మాకు. మనం ఇప్పుడు మహబూబ్ నగర్ నడిబొడ్డు గడియారం చౌరస్తా దగ్గర ఉంటాం. అయితే ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుందాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాంగ్రెస్ ప్రజా పాలనపై వారి అభిప్రాయం తెలుసుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది కదా, ఈ సంవత్సర పాలన పైన మీ అభిప్రాయం ఎట్లా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు బీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలించారు, వాళ్ళది బాగుండనా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన బాగుంది? మాకైతే ఇంకా ఇబ్బంది ఉంది మాకు ఇక్కడ. ఎందుకు తైబజార్ కూడా ఫ్రీ ఇచ్చిండ్రు, టైబజారి ఫ్రీ ఇచ్చినందుకు, పార్కింగ్ ఉన్నందుకు మాకు ఇంకా ఇబ్బంది అయిపోయింది. పొద్దుగాల ఇంకో ఇట్లా ఉంటే ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, అదొకటి ఇబ్బంది. చేస్తుంది అయితే మంచిగానే చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు దాని గురించి. చెప్పేది కూడా ఏం లేదు, అంతా మంచి కోసమే చేస్తుండ్రు. ఇంకా ముందర ఇంకా స్కీమ్స్ ఉన్నాయంట కదా, అవి కూడా ఇంకా చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. కాంగ్రెస్ పాలన ఎన్ని సంవత్సరాల నుండి ఇప్పుడు పైకి వచ్చింది. వాళ్ళకు కూడా ఛాయిస్ ఇవ్వాలి. వాళ్ళు ఇంతకుముందు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారో వేరే పార్టీ ఏది పరిపాలించలేదు. ఏమన్నా అంటే లంచగొండితనము అదే ఉండే. అప్పుడంటే పెద్ద మనుషులు ఉంటే ఏదో మెల్లగా చేసుకుంటూ పోతారు. ఇప్పుడు అంతా యువకులు అయిపోయినరు, ప్రతిదీ ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు మొన్నటి వరకు ఉన్న 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన శ్రీనివాస్ గౌడ్ పాలన మంచి ఉండేనా, లేకపోతే ఇప్పుడు సంవత్సరమే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పాలన ఎవరిది బాగుంది? ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ పాలన మంచిగానే ఉండే, దానికి కాదనడం లేదు. కానీ కొందరికి లాస్ అయితే అవుతుంది కదా, దాని నుండి ఎవరినైనా కొన్ని రోజులు అత్త పరిపాలన ఉంటుంది, కొన్ని రోజులు కోడలి పరిపాలన ఉంటుంది. ఇప్పుడు అత్త పరిపాలన చూసినాము, ఇప్పుడు కోడలి పరిపాలన కూడా చూడాలి కదా. ఆమె సంసారం కూడా ఎట్లా చేస్తుందో. సైబర్ ఫ్రీ చేసినందుకు కొరకు మంచిగానే ఉంది. నేను ఒకరిని కాదు, కనీసము మహబూబ్ నగర్లో ఒక 2-3 వేల మంది ఉన్నారు. కూరగాయలు అమ్ముకునేటోళ్ళు, జాడుగడ్డలు అమ్ముకునేటోళ్ళు, చిన్న వ్యాపారస్తులు. అటువంటి వాళ్ళకైతే మేలే కదా. కనీసము డైలీ 20 రూపాయలు 30 రూపాయలు అన్నా కూడా వాళ్ళకి మేలే కదా. మంచిగానే చేస్తున్నాడు. శ్రీనివాస్ గారు పాలన బాగా లేకుండే, ఇప్పుడైతే మంచిగా నడుస్తుంది. మాకు నెలకు 900 రూపాయలు మిగులుతున్నాయి మాకు టైబజారీ నుంచి. మళ్ళీ పోలీసు వాళ్ళు అంతా ఇబ్బంది చేస్తలేరు మాకు. ఇంతకుముందు పోలీసు వాళ్ళు ఇట్లా రోడ్డు మీద పెడితే, బండి మీద పెడితే తీరారే అని అంటుంటారు. మాకు ఎవరు చెప్పేటోళ్ళు లేరు. పోలీసు వాళ్ళకి ధన్యవాదాలు, ఎమ్మెన్ శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు. మంచిగానే నడుస్తుంది. 6 గ్యారంటీలు అన్ని ఇచ్చిండు కదా ఇప్పటివరకు. ఇప్పుడు ఏది 500లకు సిలిండర్ అన్నాడు, అది కూడా లేదు. మాకు అసలు వస్తలేదు. ఉచిత కరెంట్ అంటున్నారు, అది కూడా లేదు. మాకేం లేదు, మేము కరెంట్ బిల్ కడతానే ఉన్నాం. తైబజార్ ఎంత 20-30 రూపాయలతోటే అయిపోతుందా తైబజారు? ఇక మరి మేమేం కోసం చేసుకొని బతికేటోళ్ళం. మాకు మా కరెంటు పైసలు కడతానే ఉండం, అన్ని కడతానే ఉండం. మాకేం బెనిఫిట్ చేసినట్టు? మా పిల్లలకు ఉద్యోగాలు కూడా లేవు. మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన ఉండే కదా, అది మంచిగా ఉందా శ్రీనివాస్ గౌడ్? ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ రాజకీయమే అట్లాంటిది, మేమేం చేస్తాం? అందరూ రాజకీయ నాయకులు అట్లా అంతే. మరి ఎవరు కడుపులు వాళ్ళే నింపుకుంటారు, కానీ మా బీదోళ్ళకి ఎవరు ఏం చేయరు. అంతే. ఎవరు పారాలంటే ఇద్దరు సేమ్ ఉండరు. ఈయన బస్సు పెట్టాడు, ఆయన ఏం పెట్టలేడు. ఇంకేంది, ఇంకా బస్సు పెట్టినట్టే ఉండదు. మొత్తం అన్నిటికన్నీ రేట్లు పెరిగిన ఉండదు. ఆయన పాలనే బాగుండే, బీఆర్ఎస్ పాలనే బాగుండే. పెట్టిన ఆయన అన్నిటికి పెట్టినా కూడా ఏదాని రేట్లు ఉంటుండే. వీళ్ళు వచ్చినా ఏం లేదు, అంతే. ఇంకా అది చెప్పిన వాగ్దానాలు అట్లే ఉండే. ఏం ఇంతవరకు భూమి పైసలు కూడా వాళ్ళే. ఆయన ఇంట్లో అప్పు చేసి ఏందో భూమి పైసలు అన్నీ వేస్తుండే. ఈయన అవిలే ఇవిలే కాదు. మీకు రైతు రుణమాఫీ కాలేదా? రుణమాఫీ అయింది. మరి ఏమాలే అంటావు?
రుణమాఫీ అయింది. అది మేము చిన్నది తీసుకున్నాం కాబట్టి అయింది. పెద్ద వాళ్ళది పెద్దది కూడా ఇంకా నడుస్తుంది. అది చిన్న వాళ్ళే అయినాయి. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అంటే ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు వచ్చింది ఎప్పుడో ఒకసారి ఇట్లా తిరిగి చూసిపోతుండే. ఈయన ఇసుకోంలే చేసుకోంలే. వాగ్దానాలు చెప్పినప్పుడు ఒకటే వచ్చిండ్రు చూసిపోయిండ్రు. ఇంతవరకు కడతామన్నారు, కట్టనే పోయేది. రేకుల షెడ్ వేసామని రేకుల షెడ్ అయినా పోయేది. మార్కెట్ అంతా వాసన అట్లే ఉండదు. ఇదంతా ఎవరు రోజుకోలే చేసుకోంలే. ఈ రైతులము ఎట్లా బతకాలి సార్? యాది రేట్లు ఇంత పెంచిండ్రు, ఎండలు కూర్చుని పెట్టిండు. ఇది ఊళ్ళో కొట్టే ఎట్లా ఉండాలి? మేము ఏమన్నా ఆడగనికి పోతే జబర్దస్త్ చేసి తీసి పడేస్తారు. నా జాగా అంటారు. మేము రైతులం కూర్చొనియరు. తై బజార్ తీసిండ్రు, మీరు కూర్చోడానికి కూడా ఏదైనా అమ్ముకోనికి కూడా ఫ్రీ చేసిండ్రు కదా? ఫ్రీ చేసిండు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు సార్? మాకు రైతు బంధు లేదు, యాది లేదు. రైతు రుణమాఫీ చేసిండ్రు కదా, మరి రైతులకు ఏడ చేసిండు సార్? రుణమాఫీ కాలేదా? కాలేవు సార్, కాలేవు. 500 బోనస్ కూడా ఇస్తున్నట్టున్నారు కదా ఏడ సార్? రాలేదు సార్, ఇంతవరకు కూడా రాలేవు. అబద్ధం మాడతామా సార్? మేము వస్తే ఇదేంట్లో టీనా చెప్పనీకి అంత అవసరమా సార్? ఇయ్యలేరు సార్, ఇయ్యలేరు. అన్ని కరెంట్ బిల్లు ఒకటి చేసిండ్రు, సిలిండర్ది లేదు. ఇంకా మాకైతే ఏం లేవు సారు. ఇల్లు రైతు బంధువులు లేవు, ఏమి లేవు. ఇక గిట్ల వేసుకొని బతుకుతున్నాం సార్. మేము ఇట్లా వేసుకొని బతుకుతున్నాం. కాంగ్రెస్ పాలన ఇప్పుడైతే నిరంతరంగా ఉండే పనులు బాగానే ఉన్నాయి. ప్రాజెక్టుల మీద కన్నేసి బాగా చేస్తుంది. రైతులకు రుణమాఫీ కూడా వచ్చేసింది. ఆ తర్వాత రైతు ఇప్పుడు గిట్టుబాటు ధర అంటే బోనస్ కూడా ఇస్తా ఉంది 500. దాంట్లో కొన్ని నిరంతరం పనులు అయితే బాగున్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడే అరిచేతుల పుణిపుర పెట్టి అయిపోయింది. ఇప్పుడు ఏం లేవు, అవి చేసిన పనులు ఏం లేవు. కాకపోతే ఇప్పటికీ రైతు మార్కెట్లో మాత్రం ఇవి మాకున్న విధానం ఏంది అంటే, మనతో బోకస్ కార్డులు లేని వాళ్ళు, రైతులు కార్డులు పెట్టుకున్న వాళ్ళు మేము ఎండలో కూర్చున్నాము. కార్డులు లేని వాళ్ళు మొత్తం లోపల కూర్చున్నారు. మాకు అసలు ఇక్కడ ఉన్న చైర్మన్ ఎవరో కానీ వాళ్ళు పట్టించుకొని వీళ్ళందరినీ కూడా బోకస్ ఉన్న వాళ్ళందరినీ తీసేస్తే మాకు కూడా రైతులకు కొంచెం గిట్టుబాటు ధర వస్తుంది. ఇప్పుడు అగ్గో సగ్గా వేసిపోతాం మేము. ఇంక ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అంటే సాధారణమైన మనిషి కాబట్టి కొంచెం మంచిగానే, ఎక్కడ లొల్లులు లేవు. ఇంతకుముందు గడబడులు ఉంటుండే, వాళ్ళ రకరకాల అణచివేతలు కూడా ఉండే. అవన్నీ ఇప్పుడు ఏం లేవు. ఎవరంతా కొంచెం శిక్షగా బతుకుతా ఉన్నారు. ఇది కొంచెం మంచి ఇట్లా కొనసాగితే బాగుంటది అనేది మేము కోరుకుంటున్నాం. బస్సు ఒక్కటి ఫ్రీ చేసే కాదు, ఆ బస్సు పైసలు ఇట్లా చాయ్ కట్టుకుంటాం. బస్ ఏంది? బస్సు ఇన్నేళ్ళ నుంచి బస్సే ఉండేనా? అయితే ఇప్పుడు నీ ప్రకారం బీఆర్ఎస్ పాలన మంచిగా ఉండేనా, ఇప్పుడు కాంగ్రెస్? అవన్నీ కాదు, ఆయన మంచిగా ఉన్నా. వాళ్ళు మొత్తం మంచిగా ఉంటారు. మేమే చెడగా. వాళ్ళు ఒక్కసారి ఏమో ఇట్లా వెళ్ళిపోతారు, ఒకసారి ఇట్లా అవుతారు. అవన్నీ వద్దు. మధ్యగట్ల మా ఊరికి ఒక్క బస్సు ఎన్ని గంటలకు? 11 గంటలకు, సాయంత్రం 4-3 గంటలకు. రెండే ట్రిప్పులు తిరుగుతాయి. ఎందుకు తిరుగుతుంది? రాత్రి 9 గంటలకు పోతే మేము కూడా పోదాం కదా, కష్టం చేసుకొని నిండరా. ఎందుకు వేయాడు బస్సు? అది కూడా చేయకుంటే గొట్టే బస్సు. మధ్యగట్లకు బస్సే లేదు అసలు. మేము ఎట్లా నడిచిన 3 కిలోమీటర్లు నడవాలి ఎక్కడ తిరిగి. పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా అవసరానికి రమ్మని ఎవరని మాట్లాడతా. కాంగ్రెస్ కదా, ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం? మంచిగా ఉంది అంటున్నా. ఇంకా మంచిగా ఉంది. ఇంకా 2 దినాలు అయితే ఉన్నాయి కూడా అమ్ముకొని పోతామని చూస్తున్నాం. మరి బస్సు ఫ్రీగానే వస్తున్నావు? బస్సు ఫ్రీగానే వస్తున్నాను. బస్సు నట్లే ఉన్నట్లు మంది మరి ఇంకా మేము కూర్చుని లేక నువ్వు చార్జీ కడితే నువ్వు కూర్చుంటివి. మా లేపు కింద లేడుతున్నాడు. మరి ఇంకేం చేస్తాం? గుడ్డలో కాలు అయినా కింద పడుతున్నావు దొబ్బితే. ఎవడా బయట కొడుకు ఎవరిని రమ్మని ఓన్ బతుక ఓన్ది కథనా ఓన్ లచ్చినమా? ఒక్క బస్సు ఫిరేస్తే అయిపోయానా? మొగాళ్ళతో 200 తీసుకొని ఆడవాళ్ళని కలగెడుతున్నాడు. కాంగ్రెస్ అన్ని అబద్ధాలు చెప్పే 4000 పింఛన్ ఇస్తాను ముసలోళ్ళకి నోరు తెరుచుకొని కూర్చున్నారు. ఇప్పుడు మేము ఇంతవరకు సంవత్సరం రుణమాఫీలు చేసిండు లక్ష రుణమాఫీలు 2 లక్షలు ఫస్ట్ మాఫీ అదే అనే పింఛన్లు అవే అనే. ఏం చేయాలి? మా పల్లెటూళ్ళకి వస్తుందా? జాబులు ఉన్న వాళ్ళకి వస్తుంది. మాది మళ్ళా మగవాళ్ళకు పైసలే కావాలి. ఆడవాళ్ళు ఎవరు వస్తారు? ఎవరైనా జాబ్ ఉంది కదా, ఆ జాబ్ ఉన్న వాళ్ళకు
మంచిగా పోయి ఎక్కుతున్నారు అసలు ఏడుస్తున్నారు 950 రూపాయలు తీసుకుంటున్నారు కరెంట్ ఒకటి వచ్చింది మొన్న వచ్చి 2 నెలల ఎందుకు అవుతుంది చెప్పాలి 2 నెలల కరెంట్ ఒక్కటి పీరి వచ్చింది అన్ని అబద్ధాలు చెప్పి మోసం చేసి ఇంతవరకు ముసలోళ్ళకి పింఛన్లు 4000 పింఛన్లు ముసలోళ్ళు మళ్ళీ ఈ కాంగ్రెస్ నేను తిరిగినందుకు మా ముఖం మీద అన్నుడు అంటున్నారు. ఇంతకు ముందు టీఆర్ఎస్ బాగుండే అన్ని మంచిగా చేసిండే అన్నవన్నీ కాన్పులు అయితే దుడ్లు అన్నిటికీ మంచిగా చేసిండే రైతు బంద్ చేసిండే. ఇప్పుడు రైతు బంద్ చేయపా మాలాంటి 2 లక్షలు ఫస్ట్ సంతకం అదే అని మా 2 లక్షలు మాపి చేయపా అన్నవి ఆడుండవి మళ్ళా ఇంటింటికి పింఛన్లు ఇస్తామని అవ్వకు తాతకి 2 కాండ్రి అవ్వకు తాతకు వచ్చేటోళ్ళకే వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా రాని వాళ్ళకి అసలు లేదు. ఏమి మంచిగా లాభం లేదు నాయన. ఒక బస్సు ఒకటి పిరి చేస్తే ఏం లాభము? కరెంటు చేసిండేమో కరెంట్ ఒకటి అయింది ఇప్పుడు రుణమాఫీ బంద్ చేసిన వాళ్ళకు బంద్ చేసే పోయిన వాళ్ళకి పోయినాయి 50, 60, 70 వేల కాడికి పోయినాయి. పోయిన వాళ్ళకి పోయినాయి పోయిన వాళ్ళకి పోలేదు బిడ్డ. ఇంకా అందరికి 2 లక్షలు మాయిపోయాయి 2 లక్షలు పోకపా మాకు 2 లక్షలు మీనా ఉండయి 2,20,000 ఉండయి మేము కడతాం 2 లక్షలు పోతే. కాంగ్రెస్ కు మొక్కాలే సార్ చాలా ఇబ్బంది అవుతుంది. ఈ స్కూల్ పిల్లలకేం బస్సులు పెరిగేసలేరు. ఈ సిటీలలో తిరిగేటోళ్ళకే కాంగ్రెస్ నచ్చింది. మాకు బస్సు పిరిగా నిత్య కూరగాయలకు పిరిగా పెట్టిండా. ఈ గంప ఒక గంప తెస్తే మేము ఆటోనికి 50 రూపాయలు కట్టాలి. ఆటోడి బస్సు లేదు గాజులపేటకు బస్సు లేదు. ఈ గంపకి 50 రూపాయలు ఇస్తేనే ఆటోడు వస్తా అంటున్నాడు. ఏడిస్తారు సార్ 500కు ఇస్తలేరు సార్ ఇస్తలేరు. నూనెకి ఎక్కించిండ్రు కదా సార్ నూనెకి ఎక్కించిండ్రు ప్రతి ఒక్కటి ఎక్కించిండ్రు అయినోళ్ళకైనా కానోళ్ళకి రూపాయి కూడా అయ్యలేదు. ఈ హైదరాబాద్ లో మహబూబ్నగర్ లో సిటీలలో తిరుగుతారు చూడు వాళ్ళకే నచ్చిండు కాంగ్రెస్ అయినా గానీ మా రైతులకైతే చింతాకంత నచ్చలే రైతుల వరకు నచ్చలే. पार्टी तो कांग्रेस ही अच्छी है. कहीं को बोले तो हम 10 साल से नौकरी का वेट कर रहा था. मैं 10 से 5 साल हो गया. मेरे पापा को रिटायर्ड हो गए. डेड हो गए भी 2 साल हो गया. 2 साल के बाद 10 साल से देख रहे अब आती नौकरी बोल के. अब आई हमारे को आरटीसी में नौकरी. अब सिलेक्शन कर रहे बाद दे तुम बोल के अभी 2 महीने का टाइम लिए हुए है गवर्नमेंट आरटीसी वाले. तो अब जब से 10 साल से वेट कर रहे वाले भी है 2018 में या 17 में सिलेक्शन हुए थे. उसके बाद से 1 जने को जॉब नहीं है. अब कांग्रेस की हुकूमत आती कि क्या हो गया हमें जॉब शुरू हो गए जॉब मिलना शुरू हुए. एनएम है अच्छा कर रहे. अभी स्टार्टिंग है ना. अभी देखेंगे 4 साल में अभी क्या करते हैं क्या डेवलपमेंट देते हैं. अभी तो बिहार हुकूमत ये डेवलपमेंट ये के गई. अब जैसे कि अब ये चेंज करते होंगे कुछ बनाते होंगे जैसे कि टूट गया. अब जो चेयरमैन मैडम है जब नए चेयरमैन मैडम आए हुए हैं अनिता मैडम उन्होंने क्या डेवलपमेंट करते हैं वो देखेंगे. देखे बाद बोलने आता फिर 5 साल के बाद. अच्छा तो फिलहाल तो सही है. कहीं को तो जॉब आ रहे अभी जो बैचलर हम जो पढ़े लिखे हैं उन लोगों को जॉब दे रहे वो कर रहे 100 बारी. अभी तो कांग्रेस हुकूमत चल रही अच्छी है. देखेंगे आगे क्या होता क्या कर सकते हैं उन लोग उस हिसाब से కంటిన్యూ करना है. శ్రీనివాస్ రెడ్డి గారు పాలన అయితే బాగుంది సార్. ఎందుకంటే ఈ సంవత్సరము సారు వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి జాబ్స్ అయితే ఫుల్ వచ్చేసినాయి. వాళ్ళకు నియామక పత్రాలు కూడా ఇచ్చేసినాడు. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఏంది అంటే వైద్యం కానీ విద్య కానీ గురుకులాల కానీ అన్ని సార్ అయితే ఫుల్ సదుపాయాలు కూడా కల్పిస్తున్నాడు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా వచ్చినాయి. కానీ మాకైతే సార్ అయితే మా శ్రీనివాస్ రెడ్డి గారు అయితే పాలన బాగుంది. లాస్ట్ టైం మన శ్రీనివాస్ గౌడ్ సార్ అయితే అసలు మేము వెళ్తున్నా కూడా దగ్గర కూడా రానిచ్చేవారు కాదు. ఈసారి అయితే ఏ ప్రాబ్లం ఉన్నా వచ్చి అడగండమ్మా మేము చేస్తామని చాలా మంది బీద వాళ్ళు కానీ సహాయం వచ్చి అడిగితే సారు అసలు ఇంత మొహమాటం లేకుండా సహాయం చేస్తాడు. శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడైతే అసలు ఫ్రీడమే లేకుండే. ఈ శ్రీనివాస్ రెడ్డి సార్ అయితే ఫుల్ ఫ్రీడమ్. మీరు డైరెక్ట్ వచ్చి మాట్లాడినా కూడా సార్ ఫుల్ ఫ్రీడమ్గా ఏమున్నా ఏం లేకున్నా ఏ సమస్య ఉన్నా ఎవరు వచ్చి గడప దాటినా ఆయన మాత్రం సహాయం చేయకుండా మాత్రం ఉండడు. ఆయనకు తోచిన సహాయం అయితే ఆయన చేస్తున్నాడు. 12 కుక్కలు వచ్చి పిల్లలు చాలా గాయపరిచినాయి. పోయి సార్కి జస్ట్ ఒక మాట చెప్తే సార్ 12 గంటల వరకు వాళ్ళ దగ్గర ఉండి మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి మళ్ళీ కుక్కలను తీసుకొచ్చి పంపించేశారు. పిల్లలు ఎలా ఉంది వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో వసతులు ఎట్లా ఉన్నాయి అన్ని దగ్గరుండి వాళ్ళకి ఏం కావాలో ట్రీట్మెంట్ ఇప్పించి ఆయన వెళ్ళారు. ఏ టైంలో ఆయన వస్తారు.
ఏ కష్టం వచ్చినా ఏ టైంలో అయినా ఆయన వస్తాడనమాట. శ్రీనివాస్ రెడ్డి గారు అయితే పర్లేదు సార్, శ్రీనివాస్ గౌడ్ కన్నా ఆయనదైతే నిరంకుశ పాలన, ఈయనదన్న ప్రజాస్వామ్య పాలన అన్నైతే ఆయన ఫుల్ ఆయన రాజకీయం ఆయనకే సరిపోతుంది. కానీ ఈసారి అలా కాదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి సంవత్సరం అయింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా లేకపోతే ఇంతకు ముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా? ముఖ్యంగా ఇక్కడ మహబూబ్ నగర్ లో ఎన్ఎం పాలన మంచిగా ఉందా, శ్రీనివాస్ గౌడ్ పాలన మంచిగా ఉండేనా? అప్పుడు ఉన్న కేసీఆర్ హయాంలో ఆటోలు కానీ తర్వాత అన్ని రంగాల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని రంగాలు ముందరకు స్థానికంగా కానీ తర్వాత ఆర్థికంగా అన్ని రంగాలుగా ముందలు. ఇప్పుడు మాత్రం ఆటో డ్రైవర్లు కానీ క్యాబ్ డ్రైవర్లు కానీ చాలా మంది అసలు చాలా వ్యవస్థ పడుతున్నారు. గిరాకులు లేక ఏం లేక చాలా మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్కు పిలుపునిచ్చారు. క్యాబ్ డ్రైవర్లు కానీ చాలా మంది గిరాకులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ మామూలులో మాత్రం అప్పుడు శ్రీనివాస్ గౌడ్ పాలనే బాగుండే. కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే ఆటో డ్రైవర్లు కానీ క్యాబ్లు కానీ చాలా మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాలు ముందరకు వస్తే డెవలప్ అవుతాయి. మీకు ఆటోల కోసం సంవత్సరానికి 12,000 ఇస్తామని అప్పుడు ప్రామిస్ చేసింటారు కదా ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్? ఇప్పటిదాకైతే ఏం లేదన్న దాని మీద అసలు ఫోకస్ లేదు. నిన్న మాత్రం ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడు రాములు యాదవ్ గారు తీసుకుపోయి ఇది ఆ బంద్ ఉంది కాబట్టి తీసుకుపోయి ఆడ వినతి పత్రం ఇస్తున్నాడు. తర్వాత అంతకుముందు ఈ సంవత్సరంకి ఆయన గుర్తు రాలేదో మాకు తెలియదు కానీ నిన్న మేము బంద్ చేస్తున్నాం కాబట్టి నిన్న పోయి ఇచ్చిండు ఎమ్మెల్యేకు. ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే మామూలు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చిన వినతి పత్రం. ఇంతకుముందు అయితే కేసీఆర్ ఉన్నప్పుడు భూమి పైసలు పడుతున్నాయి, అవి పడతలేవు. ఇప్పుడు ఒడ్ల కాడ కింటల్కి 500 ఇస్తామన్నారంట, వేసిన వాళ్ళకి పడుతున్నాయంట. మాకైతే రైతు బంధు మేము తీసుకోలేము, మాకు పడతలేవు. తీసుకున్నానికి అదే ఉంది, తీసుకున్నాను అనుకో ఎవరు తీసుకోలేదు ఎంక్వైరీ చేసి తీసుకున్నానికి మాపేని తీసుకున్నానికి ఏమన్నా ఎంత న్యాయం చేయాలి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగుంది అనుకుంటున్నారా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన? నాకు ఇంతకుముందు అయితేనే బాగుంది. ఇంతకుముందు ఎలా అంటే ఏంటంటావు రైతు బంధు పడుతుండే 6 నెలలకు ఒకసారి, ఇప్పుడు పడతలేవు. మా ఊరు అన్నవాడ కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా బెటర్. ఎందుకంటే ఒక విద్యార్థులకు సాటిస్ఫాక్షన్కి అంటే నియామకాల పంపిణీ ఉద్యోగాల పంపిణీ జరుగుతుంది, ప్లస్ పాయింట్. ఇంకోటి రైతులకు కూడా అక్కడ సగం 50%, ఇక్కడ సగం 50% న్యాయం చేస్తుంది కాబట్టి అప్పుడు కేసీఆర్ అంటే ఓన్లీ రైతులకే ఇస్తున్నాయి. కానీ విద్యార్థులకు ఏంటంటే తర్వాత విద్యార్థులకు ఒక పోస్ట్ పోయిన తర్వాత అంటే తర్వాత జీతంలే విద్యార్థులకు ఏమైనా ఉంటే అట్లుండే. రైతులకేమో స్పాట్ ఏమైనా అయితే అప్పుడే నియామకాలు జరుగుతున్నాయి. రైతులకు ఏమైనా ఉంటే ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే పనులు కూడా వేగవంతం జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి పాలన అక్కడ 50%, ఇక్కడ 50%. అంటే ఇప్పుడు రైతులకు అన్యాయం కాకూడదు, విద్యార్థులకు అన్యాయం కాకూడదు అని ఇద్దరికి సరి పాలన. అంటే అక్కడ విద్యార్థులను చూస్తుండ్రు, ఇక్కడ రైతులను చూస్తుండ్రు. ముఖ్యంగా మహబూబ్ నగర్ లో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పాలన ఎట్లుంది? ఇప్పుడు నా దృష్టిలో అయితే ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కంటే మాజీ మంత్రి ఉన్నాడు శ్రీనివాస్ గౌడ్, అతను బెటర్ చాలా. ఎందుకంటే అభివృద్ధి పనులు ఎక్కువ ఉంటుంది అతనిది ఒక దృష్టిలో. ఎప్పుడు ఏకవంతం ఇక్కడ ఏమి చిటుకున్న 1 నిమిషాల స్పాట్ ఆ ప్రదేశానికి వెళ్తున్నాయి. ఆ ప్రదేశంలో ఏమవుతుందని ప్రతి ఇంటి గడపకి వెళ్తున్నాయి శ్రీనివాస్ గౌడ్. ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఏ విధంగా ఉందంటే ఇప్పుడు మంత్రి వస్తున్నాడు, ఏదైనా మంత్రి వస్తుండు, ఇప్పుడు ఇంకోటి రేవంత్ రెడ్డి వస్తున్నప్పుడే ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆ పలానాతోటి కనిపిస్తుంది, అంతే తప్ప ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిది. ఇప్పుడు ఇప్పుడు వచ్చిండు ఆయప్ప 5 దినాలు బాగానే చేసాడు. ఇప్పుడు ఈయన కూడా వస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు. అంది ఇప్పుడు ఈయన కూడా ఏం బాగా చేస్తలేడు, అందుకేం లేదు, బాగానే ఉంది. ఈ అప్పది కూడా ఈసారి కూడా బుద్ధిగా ఉన్నది, అట్లే నడుస్తుంది ఇప్పుడైతే. కాకపోతే భూములు అయ్యి ఒకటి సార్ వేయలేడు. మన రైతు రుణమాఫీ కూడా దాదాపు 2 లక్షల వరకు కూడా చేసిండు, కొన్ని చేయలేదు, ఇప్పుడు చేస్తాడు మరి. అది కూడా ఇందిరామ రాజ్యము వచ్చి సంవత్సరం అవుతుంది. అయితే ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వం బాగుండేనా లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా? అది ఆయన కొత్తగా వచ్చిండు కదా, ఆయనకు కొత్త కోడలు ఇంట్లోకి వస్తే ఏది పని దోయేది కదా. ఇప్పుడు ఈయన వచ్చిండు, బస్సు పిరి పెట్టిండు, ఆడేళ్ళకు ఇల్లు వచ్చిందంటే మొగోలు కొట్టుకుని పట్టి మాకు భూముల పైసలు పడపై ఆడేళ్ళు నుంచి అంటే అంటుండు. కాదు, భూముల పైసలు కూడా వేస్తున్నారు, అందరికి వేస్తున్నాం. కూడా కొంతమందికి మాపైనా కొంతమందికి మాపియలేదు, మాపిగాని వాళ్ళు మేడుస్తున్నాము. మాఫీ కాని వాళ్ళు పేపర్లు పట్టుకొని పోతే చేస్తామని అంటున్నారు కదా. పేపర్ పట్టుకొని పోవాలంటే పోతారు, పోరు, ఎవరు నీళ్ళు ఎక్కువ ఉంటారు, ఎవరు కానీ ఆయన లేక పంజ కట్టుకొని శంకర ఉంటారు. బిడ్డ ఇంతకుముందు బీఆర్ఎస్ మంచిగా ఉండే. ఎందుకు? అప్పుడు మంచిగా పనులు అయినాయి, కానీ ఇప్పుడు అయితలేవు. 11 నెలలు అయిపోయింది కదా, ఇప్పుడు ఏం పనులు అయితలేవు. ఇక్కడ నీళ్లు ఫస్ట్ లేకుండే, తాగడానికి నీళ్ళు ఇవ్వమంటే చాయ్ తాగితే నీళ్ళు ఇస్తామంటుండ్రి. అట్లా పోయి నీళ్ళు ఒకటి ఫస్ట్ మంచిగా అయింది సోలార్తో. ఇక కరెంట్ 24 అవర్స్ మంచిగా ఉంది. ఇంకా వేరే పనులు కూడా మనకు లోన్స్ అవి ఇవి మంచిగా ఉండే, కానీ ఇప్పుడు ఏం లోన్లు లేవు, ఏం లేవు, కష్టం చేసు.
శ్రీనివాస్ గౌడ్ మంచిగానే ఉండే, మనకు అనుకూలంగా ఉండే అన్నట్టు. మనం పిలిస్తే రావాలి, మన కొద్దిగా సహాయం చేయాలంటే సరే అని చేయాలి, అది ఇది కొన్ని పనులు చేసిండు అనుకోండి. తమ్ముడి నుంచి ఇంకొద్దిగా చెడిపోయిండు అన్న, అంతే, ఇంకేం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సరాల పాలన పైన మీ అభిప్రాయం? కాంగ్రెస్ అయితే వచ్చి లాభం లేదు. మాకు ఆటోలకు అయితే అంటే చాలా దెబ్బ పడ్డది. ఎందుకంటే బస్సులు పిరిపెట్టి మేము ఆస్తిగా ఉండము, ఏం బతకలేకపోతున్నాము, నష్టపోతున్నాము. నా పేరు నరసింహులు అండి, నాయనపల్లి మా గ్రామం ఇదే. బస్సులో అయితే ఇబ్బంది ఉంది, బస్సులు ఆపుతలేరు, బస్సులు ఓకే సతాయిస్తుంటారు. ప్రస్తుతం అయితే మామూలుగా ఉంది, గుడ్ అయితే లేదు, మామూలుగా ఉంది. ఇంకా పోను చూడాలి మనం, ఇంకా 4 years ఉంది కదా, చూడాలి, అప్పటి వరకు చూడాలి. ఇప్పుడైతే ఇంకా కొన్ని ఉన్నాయి కదా చేసేటివి. కాంగ్రెస్ బస్ ఇచ్చింది, ఫ్రీ ఇచ్చింది, సిలిండర్ వస్తున్నది. ఫ్రీ బస్సే కొంచెం ఇబ్బంది ఉంది, మిగతా అయితే బాగానే ఉన్నాయి, మంచిగానే చేస్తుంది. ఓవరాల్గా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పాలన బాగానే ఉంది. ఒకటి మెయిన్ అయితే బస్సులో చాలా ఇబ్బంది పెడుతుంటారు, బస్సులు చాలా తిట్టుకుంటారు. జనాలు ఏమంటారంటే ఓకే సదాయిస్తారు, ఆపుతలేరు అన్నట్టు. ఫ్రీగా పోతున్నారు, కంటిన్యూ పోతున్నాను, 5-6 బస్సులు పోతున్నాయి కానీ ఆపుతలేరు. దాని మీద కొంచెం చూడాలి. గవర్నమెంట్ కరెక్టే పెట్టింది కానీ వీళ్ళు బస్సులు ఆపాక ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ బ్లేమ్ అవుతుంది, వాళ్ళు ఆపగానే గవర్నమెంట్ బ్లేమ్ అవుతుంది. ఖచ్చితంగా ఆపాలి. ఏం మంచిగా సార్, ఏది మంచిగా లేదు సార్ మాకు. ఈ వడ్లు కొనక తెచ్చి కొంటుండరు, అవిలోకి బోనస్ పడుతుంది అంటున్నారు. బోనస్ లేదు ఇంతవరకు, కొన్నోళ్ళకు వేసిన వాళ్ళకు. ఇంతవరకు మస్తు వేసినాము, ఇంతవరకు ఇంచుమించు 100 రైతులు పోయినరు, ఇంతవరకు బోనసే పడతలేదు. రైతు రుణమాఫీ లేదు సార్. అంతే, 1-2 ఎకరాలకు అయింది, కాదనేది ఏం లేదు, అప్పుడు అయింది. ఈ 2 లక్షలు ఉన్న వాళ్ళకి ఇంతవరకు కూడా కాలేదు సార్. అవి మరి చేస్తా అంటున్నా, చేస్తాడా తెలియదు సార్. రైతు బంధు కూడా లేదు సార్, అది లేదు, అసలే లేదు. శ్రీనివాస్ గౌడ్దే మంచిగా ఉండే సార్. ఆయన మనం అడగనిది చేసిండ్రు, కేసీఆర్ కానీ శ్రీనివాస్ గౌడ్ కానీ మనం అడగంది, మేము అడగందే ఆయన మీకు రుణమాఫీ చేస్తా అన్నాడు, రైతు బంధు ఇస్తా అన్నాడు, కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నాడు, అన్ని విధాలా సవలతు చేసిండు. వీళ్ళు వచ్చినాక ఏది చెప్పకం ఎక్కువ, చేసుకం తక్కువ. గ్యాస్ సిలిండర్ 500, నీ గ్యాస్ సిలిండర్ ఏమి ఉండదు సార్, అదేముండదు, సిలిండర్ ఏముండదు, గ్యాస్ ఏముండదు, కరెంట్ ఏముండదు. బస్సులో ఆడేవాళ్ళని కొట్లాడడానికే బస్సులో పెట్టిండు, అంతకు తప్ప ఏం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలన్నీ కరెక్ట్గా అమలు కాలేదు ఇంతవరకు. ఇంకా రైతులకు 2 లక్షల రుణమాఫీ పూర్తిగా కాలేదు. ఇంకా ఒకటి బస్సు, ఒకటి కరెంట్, 2 వేసింది. ఇంకా గ్యాస్ సిలిండర్ కూడా పూర్తిగా అమలు కాలేదు. ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రకటించిన కానీ దానిలో ఇంకా పూర్తిగా ఏవి అమలు కాలేదు. శ్రీనివాస్ గౌడ్ పాలన బెటర్ అనిపించిందా మీకు? ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పాలన బెటర్ అనిపిస్తుంది? మాకైతే శ్రీనివాస్ గౌడ్ పాలనే మంచిగా అనిపించింది. ఇప్పుడు మాకు ఇక్కడ రోడ్ ఇంత గుంతలైన డ్యామేజ్ అయింది, రోడ్ గురించి కూడా ఎవరు పట్టించుకుంటలేరు. రోడ్ అంత డ్యామేజ్ అయిపోయింది, మాకు విపరీతమైన దుమ్ము వస్తుంది, ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. అంత ఇబ్బందికరంగా ఉంది. మాకు ఇంతకుముందు ఉన్న శ్రీనివాస్ గౌడ్ పాలనే మంచిగా. చెప్పండి, అంటే ఏ ఏరియా ఇది? ఈ టీడీగుట్ట, కోయిల్కొండ ఎక్స్ రోడ్. ఇక్కడ రోడ్డు బాగాలేదు, రోడ్డు ప్రాబ్లం ఉంది, దాని విపరీతమైన డస్ట్ వస్తుంది. ఇంతవరకు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంటే బాగుంది. ఇప్పుడైతే బాగుంది పాలన, కానీ ఎన్నో శ్రీనివాస్ రెడ్డి ఉన్నప్పుడు అని చెప్తున్నాము, శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు చెప్తున్నాము ఈ రోడ్డు గురించి. ఎన్నిసార్లు వీడియోలు తీసి పెట్టినా, ఎన్నిసార్లు పెట్టినా కూడా ఈరోజు చేయట్లేదు. ఎప్పుడు ఏమి వీడియోలు తీసి పెట్టినా కూడా డస్ట్ తెచ్చి వేయాలి. ఈ టీడీ ఎక్స్ రోడ్, కొనుక్కొని ఎక్స్ రోడ్ ఇది. ఎన్నిసార్లు చెప్పినా కూడా వీడియోలు తీసి పంపించినా వాళ్ళు వస్తారు, చెక్ చేస్తారు, పోతారు. వాళ్ళ సాధారణ వస్తే మొత్తం డస్ట్ వస్తుంది, వెళ్ళిపోతా అంతే. ఏమైనా గుంత వచ్చిన లెవెలింగ్ చేస్తా పోతా అంటే డాంబర్ ఏమన్నా అసలు చేయదు. ఆ గుడి నీళ్ళు పోతున్నా కూడా పట్టించుకోరు. మోదీ శాంక్షన్ అన్నీ అయిపోయింది, శ్రీనివాస్ రెడ్డి గౌడ్ పాలననే ఓకే అయింది అది, కానీ మోదీ కట్టట్లేదు. ఆ గుడి నుంచి నీళ్ళు ఇక్కడ వస్తాయని చెప్పేసి రోడ్ ఖరాబ్ అయిపోతుంది. అది చేయమని చేయట్లేదు. ఎంత డస్ట్ వచ్చినా కూడా పట్టించుకోవట్లేదు అసలుకి. ఇప్పుడు కూడా ఎన్నోసార్లు ఎమ్మెల్యే చూపించారు, చెప్పారు కూడా, అయినా చేయట్లేదు, అట్లే ఉంటుంది. ఇంకా ఎంత డస్ట్ అంటే చెప్పుకోలేదు. ఇప్పుడు నీళ్ళు ఉన్నందుకు బుడిద ఉంది కాబట్టి డస్ట్ లేవట్లేదు. ఇప్పుడు మామూలు అయితే డస్ట్ లేసి మొత్తం ఎంత ఇట్లా పోవచ్చు చేస్తుంటుంది. 5 నిమిషాలకు ఒకసారి ఇట్లా తుడుచుకున్న కూడా దుమ్ము మొత్తం ఇట్లా లాగి వస్తుంటే పొగ వస్తుంటే మొత్తం ఎంబడి చూడండి ఒకసారి ఎట్లా వస్తుంది అండి. ఆ పొగ అనేది ఒక మనుషులకు ఎంత ఇబ్బంది. నా చిన్న పాప ఉంది, ఎన్నోసార్లు నెలకు హాస్పిటల్కి వెళ్తున్నారు పాప గురించి కూడా, ఆయన కూడా పట్టించుకోవట్లేదు అసలు. ఎన్నిసార్లు చేసినా ఏం లేదు. అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటే సంవత్సరంలో ఇప్పటికే రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, అన్ని మంచిగా అన్ని గ్యాస్ సబ్సిడీ కానీ, కరెంట్ బిల్ కానీ వచ్చింది. కానీ మాకు ఒకటే ప్రాబ్లం ఉంది ఇప్పుడైతే. అన్ని ఓకే, రోడ్డు ఒక్కటి, ఇది ఒక్కటి మంచి చేస్తే ఇంకా చాలా
మంచిగా ఉంటుంది. ప్లస్ కానీ పెన్షనర్స్ కానీ కేవలం దాంట్ల మీదనే జీవనోపాధి గడుస్తుంది. వాళ్ళకు గత ప్రభుత్వం ఏం చేసింది, 10 రోజులకు 14 రోజులకు శాలరీస్ ఇచ్చేది. అప్పుడు కొంత ఇబ్బందుల పాలైన ఆయన ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీసం ఫస్ట్ కన్నా శాలరీస్ ఇస్తుంది అని చెప్పి మాకు కొంచెం హ్యాపీగా ఉన్నాం. అంతే. పెన్షన్స్ కూడా మీకు టైంకి అంటే ఫస్ట్కే పడుతున్నాయా? ఫస్ట్కి పడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ప్రజాపాలన ఒక సంవత్సరం జరిగింది కదా, అందులో ఇప్పుడు రైతు బంధు అనేది వస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఒక సంవత్సరం దాటింది కాబట్టి అదే మన 500 పంట వ్యవసాయం 1 ఎకరకు 500 లెక్కన బోనస్ కూడా ఈ 1-2 నెలల పడే ఛాన్స్ ఉందని చెప్పిండ్రు మరి సీఎం రేవంత్ రెడ్డి మొన్న మహబూబ్నగర్లో జరిగిన మీటింగ్ వల్ల. ఇంకా అదే కులగణాలు నడుస్తున్నాయి. ఇంతవరకు ఏ పార్టీ అయినా సరే కులగణాలు బీసీ కులగణాలు చేయలే. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణాలు చేసారు. దీని నుంచి ఒక లాభమే అంటే మన బీసీలకు ఒక పదవి అనేది రానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు ఆయనకు 10 ఏళ్ళు ఇచ్చినాం కాబట్టి ఆయనకు మనం అభివృద్ధి అనేది చూసినాం. ఇప్పుడు వచ్చి సంవత్సరంలో అయింది కాబట్టి ఈయన వంతు 5 సంవత్సరాల వరకు ఈయన అభివృద్ధి కూడా సాగుతుంది అన్నట్టు. ఇంకోటి ఈయనది ఏముంది అంటే ఎడ్యుకేషన్ పర్సన్స్ కాబట్టి ఏ లెక్కన పని చేయాలనేది దాన్ని బట్టి చేస్తున్నట్టు. అంటే చూపించడం ఒకటి చేయడం ఒకటి కాదు. ఏ పని అయితే ఆయన వంతులో అయిపోతుంది ఆ పని అనేది తొందర చేసుకుంటాడు. ఇప్పుడు ఈవిడ ఐటీఐలో కాలేజ్ తెచ్చిండు, ఐటీఐ కాలేజ్ అది నడుస్తుంది. ఇక మన బాయ్స్ కాలేజ్లో ఒకటి ఎడ్యుకేషన్ అది హబ్ ఏమో స్టార్ట్ చేసిండు. అట్లా అన్ని విధంగా చేస్తుండు. అంటే ప్రస్తుతానికి బాగానే ఉంది, కానీ కొన్ని విషయాల్లో కూడా ఏకసమయంగా వెళ్తున్నారు. అది కూడా ప్రజలతో కూడా కొద్దిగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకొని ఇంకా మంచి తీసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు అంటే సంవత్సరం అంటే మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము కదా. 5 years ఆయన 10 years వచ్చింది కాబట్టి ఏదైనా డెవలప్ చేసి కనిపిస్తుంది. కానీ 1 year లో అంత డెవలప్ ఏం కనిపించదు, అంత మార్పు ఏం కనిపించదు కదా. మనం ఒక ఆలోచన చేస్తే కూడా అది ఏం చెప్పలేము. ఇంకా మంత్రి ఉన్నప్పుడు కూడా బాగానే డెవలప్ చేశాడు లోకల్గా. అయితే కొద్దిగా హాస్పిటల్లో కూడా అంత ఏం లేదు. నేను తీసుకొచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎక్విప్మెంట్లు ఏం లేవు. అప్పుడప్పుడు విద్యా వ్యవస్థ కూడా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే బాగుంటుంది కదా, అది కూడా పెట్టుకోలేదు. అది స్కిల్ లెవెల్ సంబంధించి స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా వచ్చింది కదా, అది కూడా అంటే ఇప్పుడు దానికి నిర్మించాలి. ఇప్పుడు విద్యా వ్యవస్థ పరంగా కూడా బాగానే ఉంది, కానీ గత ప్రభుత్వం చేసిన తప్పిదం చాలా ఉన్నాయి. ఇప్పుడు దానికి తొందర కోలుకోవడం చాలా కష్టం. ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు మొన్న ఈ లైబ్రరీ నుంచి కూడా చాలా మంది టీచర్ అయిపోయారు. వాళ్ళు కూడా ఫోన్ చేస్తే కూడా 2-3 ఉన్నారంట స్టూడెంట్స్ కూడా. అంటే అంతే మొత్తం నాశనం చేసి పడేసింది. స్కూల్ కూడా పోయినాయి కదా. ఒక ఆలోచన చేస్తే కూడా స్కూల్ కూడా కొత్తవి కూడా ఏం లేవు. దానికి ఇక పునర్ నిర్మించాలి ఇక అంతే. ఇప్పుడు కొత్త పిల్లలకు కూడా రావాలి, గవర్నమెంట్ స్కూల్ రావాలంటే కొత్త పథకాలు చేయాలి. ఇప్పుడు ఆయన చెప్పింది కదా వైఎస్ఆర్ జగన్, పిల్లలకు బడికి పంపిస్తే 12,000 ఇవ్వాలి. అటువంటి స్కీమ్ కూడా కావాలి. ఇక వీళ్ళకు నమ్మకం లేదు కదా, గవర్నమెంట్ వ్యవస్థ మీద నమ్మకం పోయింది. ఇప్పుడు గత ప్రభుత్వం చాలా విద్యా వ్యవస్థ మొత్తం నాశనం చేసింది. ఈ ప్రభుత్వంలో ఉండొచ్చు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఉంది కదా, దాని ప్రకారం వెళ్తే కూడా బాగానే ఉంటుంది, కానీ దీన్ని కూడా ఒక చట్టబద్ధత కల్పించాలి. ఇప్పుడు ప్రభుత్వంలో కంటే ఇప్పటికంటే జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం కాబట్టి కొద్దిగా నమ్మకం వస్తుంది. అది చూస్తే కూడా కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే 2016 నుంచి Group 2 ఇప్పుడు ఇంకో 10 days అయితే Group 2 ఉంది నిర్వహిస్తారు. కాబట్టి Group 3 అయిపోయింది, Group 1 కూడా అయిపోయింది. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ అంటే ఇక గవర్నమెంట్ కొద్దిగా నిరుద్యోగులు అనుకూలంగా అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే కొద్దిగా. కాబట్టి ఓకే పర్లేదు అన్నట్టు అనిపిస్తుంది మా నిరుద్యోగ కాడికి వరకు అయితే. అంటే గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ కొద్దిగా నిర్లక్ష్యంగా గురైంది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో. టీఆర్ఎస్లో ఇప్పుడు కొద్దిగా ఏమో 1 yearలో అప్పుడే చెప్పలేము కాబట్టి కొద్దిగా ఇంకో 1 year చూసి ఏమన్నా చెప్పవచ్చు అంటే చెప్పవచ్చు, కానీ అప్పుడైతే కుదరదు. మహబూబ్నగర్లో ముఖ్యంగా స్వేచ్ఛ గురించి చాలా మాట్లాడేవారు. దాని ప్రకారం చూసుకుంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము అనుభవించిన దాని ప్రకారం ఎదురా మాది అమరరాజా ఫ్యాక్టరీ విషయంలో మా ఎదురా అందరం కలిసి ధర్నాలు చేద్దాం అనుకుంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మాకు అవకాశం రాకుండా పోయింది. మా వాళ్ళని బెదిరించడం కానీ ధర్నాలు చేయకుండా ఆ అవకాశాలు లేకుండా మా వాళ్ళని బెదిరించడం జరిగింది. అదే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మాకైతే కొద్దిగా స్వేచ్ఛనే అనిపించింది. ఎందుకంటే ఆ విషయంలో మేము 80 రోజులకు పైగా మేము టెంట్ వేసి ధర్నాలు చేయడము, నిరాహార దీక్షలు చేయడం జరిగింది. కానీ వైద్యం గురించి వీళ్ళు ముఖ్యంగా వాళ్ళు తీసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఆ విషయంలో మాత్రం విద్య గురించి తీసుకుంటే ఇప్పుడు జరిగిన గురుకులాలలో 40 మందికి పైగా విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఆ విషయంలో వాళ్ళు తీసుకున్న చొరవ అయితే నాకేం కనబడట్లేదు. వైద్యం విషయానికి వస్తే వైద్యంలో కూడా డాక్టర్స్ అక్కడ ఉండి గవర్నమెంట్ హాస్పిటల్స్ వస్తే ప్రతి ఒక్కరికి అది టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకేలాగా ఉన్నట్టే ఉంది.
దాని గురించి ఆర్టీకీ న్యూస్లో కూడా మాట్లాడడం జరిగింది మీరు. కానీ ఇంతవరకు వాళ్ళు చొరవ చూపించినట్టు దాని గురించి మనం పట్టించుకున్నట్టయితే ఎవరికి ఏం కనబడట్లేదు. అంటే ఓవరాల్గా అంటే ఈ సంవత్సరంలో ఇప్పటివరకు మనం చూసుకుంటే 10 సంవత్సరాలు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిపాలన కొనసాగించిన మహబూబ్ నగర్లో ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే, ఇద్దరిట్లో ఎవరి పాలన బెటర్ అనుకుంటున్నారు? ఇద్దరిలో కంపేర్ చేస్తే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అయితే కొద్దిగా బెటర్ అనే ఫీలింగ్ ఉంది. కానీ వీళ్ళు అలాగే ఉన్నారు. వాళ్ళకంటే కొద్దిగా బెటర్, కానీ వీళ్ళదంతా 100% అనేది ఏం లేదు. కానీ ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్తో కంపేర్ చేస్తే కాంగ్రెస్ కొంచెం బెటర్ అన్నట్టు కనిపించింది. తెలంగాణలో కాంగ్రెస్ కొలువుదిరి సంవత్సరమైన సందర్భంగా మహబూబ్ నగర్ నియోజకవర్గం అంటే మహబూబ్ నగర్ అర్బన్, మహబూబ్ నగర్ రూరల్, అదేవిధంగా హన్వాడ మండల్లో ప్రజలతో అంటే దాదాపు 100 మంది పైగా ప్రజలతో మాట్లాడి ఒక సర్వే నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ ప్రజాపాలన ఎలా ఉందని ప్రజలు వారి అభిప్రాయాలు తెలియజేశారు. అయితే ఈ అభిప్రాయాలను ఆధారంగా తీసుకొని నాయకులు వారు ఇంకా అంటే మంచి చేస్తే ఇంకా ఎంత మంచి చేయాలి, అదేవిధంగా ఎక్కడైనా ఇంకా మంచి చేయకపోగా ఇంకా సమస్యలు ఉంటే ఆ సమస్యలని ఏ విధంగా అధిగమించి ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించి ప్రజల మనసులో చోటు దక్కించేందుకు ప్రణాళికలు చేపడతారా? అదేవిధంగా ప్రతిపక్షం వాళ్ళు కూడా సమస్యలు ఉంటే ఆ సమస్యలను నాయకుల దృష్టికి తమ నిరసన ద్వారానో లేదా ప్రశ్నల ద్వారానో నాయకుల దృష్టికి తీసుకెళ్లి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల మనసులో చోటు దక్కించుకొని రాబోయే కాలంలో, ఎందుకంటే ముఖ్యంగా మనకు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ప్రతిపక్ష నాయకులు సమస్యలు ఏమంటే సమస్యల పైన పోరాడుతూ ప్రశ్నిస్తూ ప్రజల మనసులో చోటు దక్కించుకుంటారా? చూద్దాం. అంటే ఇప్పుడు ఈ సర్వే ఆధారంగా ఏమైనా ప్రభుత్వంలో మార్పులు జరగబోతాయా, ముఖ్యంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఏదైనా మార్పులు జరుగుతాయా వేచి చూద్దాం. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్క వ్యూవర్స్కి రిక్వెస్ట్ ఏంటంటే మేము సాధ్యమైనంత వరకు అంటే ప్రతి గ్రామంలో కానీ వార్డులో తిరిగి సాధ్యమైనంత వరకు సర్వే రూపంలో అభిప్రాయాలు సేకరించడం. అయితే ఇంకా అంతమందిని అంటే టోటల్ నియోజకవర్గంలో అందరికీ కలవలేకపోతాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ అభిప్రాయాలను అంటే బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలన బాగుందా లేకపోతే ఇప్పుడు సంవత్సర కాంగ్రెస్ పాలన బాగుందా? అదేవిధంగా మహబూబ్ నగర్లో చూసుకుంటే 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన శ్రీనివాస్ గౌడ్ పాలన బాగుండేనా లేకపోతే ప్రస్తుత ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పాలన బాగుందా అనేది కామెంట్స్ రూపంలో మీరు తెలియజేస్తారని ఆశిస్తున్నాం. కెమెరా పర్సన్ శివకుమార్తో రమాకాంత్ రెడ్డి, ఆర్టీకీ న్యూస్.